నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. దేవాలయం దగ్గర నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలుడిని ట్రాక్టర్తో వెనుక నుండి తొక్కించారు ఇద్దరు వ్యక్తులు. గిరిజనులు కావడంతో డబ్బు ఆశ చూపి గుట్టు చప్పుడు కాకుండా డ్రైవర్ దహన సంస్కారాలు చేశాడు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరైనా చెబితే చంపేస్తామంటూ గిరిజనులపై బెదిరింపులకు పాల్పడ్డారు స్థానిక నేతలు. దీంతో ఆ కుటుంబం ఊరు నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించనున్నారు పోలీసులు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. దేవాలయం దగ్గర నిద్రిస్తున్న 6 ఏళ్ల బాలుడిని ట్రాక్టర్తో వెనుక నుండి తొక్కించారు ఇద్దరు వ్యక్తులు. గిరిజనులు కావడంతోనే డబ్బు ఆశ చూపి గుట్టు చప్పుడు కాకుండా డ్రైవర్ దహన సంస్కారాలు కూడా నిర్వహించేశారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు, కేసు నమోదు చేశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ కూడా గిరిజనులపై బెదిరింపులకు పాల్పడ్డారు స్థానిక నేతలు. అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఆ బాలుడి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కూడా తరలించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, హాస్పిటల్లో నిద్రిస్తున్న బాలుడి మీద ట్రాక్టర్ వెనక నుంచి ఎక్కించి చంపేసినట్టు తెలుస్తుంది. అది కావాలని చెప్పి జరిగిందా? ఒకవేళ జరిగిన తర్వాత ఏ మాత్రం పాపభీతి లేకుండా వారిమే బెదిరించి చేసినటువంటి సంఘటన మనకు తెలుస్తోంది. తల్లిదండ్రులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? బాలుడి తల్లిదండ్రులు నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం పడమట కుంభపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ గ్రామంలోని దేవాలయం దగ్గర నాగరాజు అనే 6 సంవత్సరాల పసి బాలుడు అయితే వాళ్ళు ఏదైతే నివాసం ఉంటున్నారో అక్కడ నిద్రిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిద్రిస్తున్న సమయంలో వెనుక నుండి ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ అయితే నడుపుకుంటూ వస్తున్నారు. ట్రాక్టర్ యజమాని రమేష్, వాళ్ళ తమ్ముడు చంద్ర. ట్రాక్టర్ యజమానికి సంబంధించి కూడా వీళ్ళిద్దరు అన్నదమ్ములకు సంబంధించి ఓ మైనర్ బాలుడికి ట్రాక్టర్ ఇచ్చినట్లు సమాచారం. ట్రాక్టర్ ఇవ్వడంతో అతనికి డ్రైవింగ్ సరిగా రాకపోవడంతోనే అక్కడ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అది తప్పి అక్కడ నిద్రిస్తున్న బాలుడి పైకి అయితే ట్రాక్టర్ ఎక్కిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ట్రాక్టర్ ఎక్కడంతో పాటు కూడా ఆ బాలుడు నాగరాజ్ అనే బాలుడు స్పాట్ లోనే మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. పరిస్థితి పాటు కూడా ఆ కుటుంబ సభ్యులు అయితే అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఆ గిరిజన కుటుంబం వద్దకైతే వెళ్ళి వాళ్ళకి డబ్బు ఆశ చూపించారు. డబ్బు ఆశ చూపించిన వాళ్ళు పూర్తిగా లొంగకపోవడంతో ఇక్కడ ఉంటే చంపేస్తామంటూ కూడా బెదిరించిన పరిస్థితి అయితే ఉంది. బెదిరించిన అనంతరం గ్రామం నుండి అక్కడ బయటకు వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ తంతంతా చూసిన ఓ వ్యక్తి అయితే పోలీసులకి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులు అయితే కేసు నమోదు చేశారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ఏ విధంగా కేసు నమోదు చేశారు, అసలు జరిగిన ఘటన ఏంటి అన్న విషయాలు అయితే వెలుగులోకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ కి సంబంధించి కూడా ప్రసాద్ అనే వ్యక్తి పేరు నమోదు చేసినట్లు కూడా సమాచారం. అయితే ప్రసాద్ కి ఈ బాలుడు సాక్ష్యంకి ఎక్కించిన వారికి ఎలాంటి సంబంధం లేదు అని కూడా అక్కడ స్థానికులు అయితే ఐ న్యూస్ కి అయితే కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా పోలీసులు అసలైన నిందితుడు ఎవరు, ఆ మైనర్ బాలికుడు ఎవరు, అక్కడ బాలుడిని ట్రాక్టర్ తో ఎక్కి చంపించింది ఎవరని కూడా విచారించాలని కూడా గ్రామస్తులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఇటు రెవెన్యూ శాఖ అధికారులకు సంబంధించి అదేవిధంగా పోలీసు అధికారులకు సంబంధించి కూడా ఎక్కడైతే బాలుడు నాగరాజు అనే గిరిజన బాలుడిని కూర్చారో అక్కడ ఆ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం చేస్తారని కూడా గ్రామస్తులు చెప్తున్నారు, ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా 6 ఏళ్ల గిరిజన బాలుడిని దారుణంగా చంపిన ఘటన అయితే అక్కడ ప్రజలను కలిసివేసిన పరిస్థితి ఉందని చెప్పు. దీని మీద ఆ గిరిజన కుటుంబానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కూడా అక్కడ గ్రామస్తులు అదేవిధంగా గిరిజన సంఘ నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.